ఈరోజు మనం సిఎస్ఎఫ్ రైనోరియా ఆర్ బ్రెయిన్ ఫ్లూయిడ్ లీక్ గురించి మాట్లాడుకుందాం. అసలు సిఎస్ఎఫ్ అంటే ఏంటి? సిఎస్ఎఫ్ ఇస్ అ ఫ్లూయిడ్, అంటే అది నీళ్ళు లాంటి స్ట్రక్చర్ దట్ ఈస్ కవరింగ్ అవర్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. దీని ఫంక్షన్ ఏంటి అంటే మనకు బయట ఎన్వైరన్మెంట్ నుంచి ట్రామా అయినా వేరే ఇన్ఫెక్షన్స్ ఏమీ దాన్ని మన బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ని ఎఫెక్ట్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇట్స్ లైక్ అ ప్రొటెక్టివ్ లేయర్ అరౌండ్ అ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. సో ఈ సిఎస్ఎఫ్ రైనోరియా అంటే ఏంటి అంటే కొన్ని కండిషన్స్లో మనకు బ్రెయిన్ కవరింగ్ ఏదైతే ఉంటుందో అది డిస్రప్ట్ అవ్వడం వల్ల మనకు ముక్కుకి బ్రెయిన్కి మధ్యలో ఉన్న బోన్ డిస్రప్ట్ అయ్యి ఈ ఫ్లూయిడ్ అనేది మన ముక్కు నుంచి బయటకు వస్తుంది. దీన్ని సిఎస్ఎఫ్ రైనోరియా ఆర్ బ్రెయిన్ ఫ్లూయిడ్ లీక్ అంటామన్నమాట. సో దీని కాజెస్ ఏమేమి ఉంటాయి? దీని కాజెస్లో ఫస్ట్ కాజ్ ట్రామా లేదా యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ, ఈ స్కల్ బేస్ ఫ్రాక్చర్స్లో అవ్వడం కానీ అలా అయినప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్ నుంచి ఆ ఫ్రాక్చర్స్ వల్ల ఆ బోన్ డిఫెక్ట్ నుంచి మనకు సిఎస్ఎఫ్ లీక్ అనేది వస్తుంది అనమాట. ఇంకో రీజన్ ఏం కావచ్చు అంటే మనకు కొంతమందికి సర్జరీ తర్వాత, అంటే ఎక్స్టెన్సివ్ ట్యూమర్ సర్జరీస్ కానీ నోజ్ సర్జరీస్ కానీ ఏమైనా అయితే అప్పుడు కూడా ఇలాంటి లీక్స్ రావచ్చు అనమాట. ఇంకో రీజన్ ఏముంటుందంటే ఇడియోపతిక్, అంటే దీని కారణం ఏమీ లేకుండానే వస్తుంది. అది దేంట్లో అంటే కొంతమంది ఒబేస్ పీపుల్ ఉంటారు, అంటే చాలా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళలో ఈ బ్రెయిన్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ బోన్ ఏదైతే ఉంటుందో, స్కల్ బేస్లో బోన్ ఏదైతే ఉంటుందో అది థిన్డ్ అవుట్ అయిపోయి పిట్స్లా ఫామ్ అయ్యి దాంట్లో నుంచి ఇలా సిఎస్ఎఫ్ లీక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట.